హలో ఫ్రెండ్స్, నేను మీ బీ సింపుల్ శశి. సో నేనైతే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. అసలు వ్యూస్ ఎంత కష్టపడుతున్నానో అండి బయట ట్రావెలింగ్ వీడియోస్ చేసి, అయినా కూడా మీరు అసలు ఎక్కువ చూడడం లేదు వీడియోస్. సో ఇంకొంచెం కొత్తగా ఏమన్నా ట్రై చేద్దామా అనిపిస్తే అసలు ఫుడ్ వీడియోస్ అయితే ఎలా ఉంటాయి అని నేను అనుకున్నాను. సో ఈ రోజైతే నేను అంటే ఎక్కువతో స్టార్ట్ చేయలేదు, మోస్ట్లీ ఇవి ఐడియా ఉండే ఉంటాయి. సో అరుణ ఐస్ క్రీమ్ బైట్స్ అనమాట ఇవి. సో నేనైతే ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినలేనమాట. నాకు టీత్ ప్రాబ్లం ఉంది కాబట్టి, క్యావిటీస్ అయ్యి కొంచెం టీత్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేనైతే ఎక్కువ తినలేను ఇన్ని. కానీ ఇందులో ఎన్ని తినగలను, ఫుల్గా తినగలనా లేదా అనేది సో చూద్దాము. సో ఈరోజు వీడియో అయితే అదే. ఖచ్చితంగా తినాలి అని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. మెల్ట్ అయిపోయినాయి, తెచ్చేటప్పటికి మెల్ట్ అయిపోయినాయి. సో యమ్మీ అసలు అంటే టీత్కి తగిలేలోపే కరిగిపోయి మెల్ట్ అయిపోతున్నాయి. సో ఎక్కువ ఇదవ్వనుకుంటున్నా. చాలామంది ఫుడ్ వీడియోసే చేస్తున్నారు మోస్ట్లీ. సో వాళ్ళందరినీ సక్సెస్ చేస్తున్నారు. సో నన్ను కూడా ఎందుకు చెయ్యరు అని నేను కూడా అసలు ఫుడ్ వీడియోస్ రోజుకొక ఫుడ్ ఐటెం తీసుకొచ్చి తింటూ చేద్దాము మీ ముందు అని చెప్పేసి ఈరోజు ఐస్ క్రీమ్ బైట్స్తో స్టార్ట్ చేశాను. అరుణ ఐస్ క్రీమ్ బైట్స్తో మీరు ఇంకా 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 గ్రోత్ ఇవ్వండి. వచ్చిందండి వయ్యారి. టేస్ట్ అయితే ఎరగ తీసింది. నేను ఫ్లేవర్స్ ఏం తెచ్చుకున్నానంటే, ఒక ఫ్లేవర్ ఏమో చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చుకున్నాను. ఇది చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. అండ్ ఇది వచ్చేసేసరికి కాటన్ క్యాండీ. సో కాటన్ క్యాండీ అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోద్ది. కాటన్ క్యాండీ ఫ్లేవర్ చాలా ఇష్టం నాకైతే. సో మీకు కూడా ఎంతమందికి ఇలా ఈ బైట్స్, ఐస్ క్రీమ్ బైట్స్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో కొత్తగా ఇంకా ట్రై చేస్తాను. స్టార్ట్ అయింది టీత్లో సెన్సిటివిటీ. సో టీత్ జుమ్ 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 అంటున్నాయి. 3 ఐస్ క్రీమ్స్ తిన్నట్లు ఉన్నాను, ఇంకా 3 ఉన్నాయి. సో తినగలనా లేదా చూద్దాం. ఎంతమందికి ఇష్టం మీకు ఈ బైట్స్ నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. కాటన్ క్యాండీ ఫ్లేవర్. యమ్మీ. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇవే ఆల్మోస్ట్ నేను 7 తెచ్చాను. ఎలా ఉంటే ఐస్ క్రీము, చాక్లెట్ ఐస్ క్రీము 7 ఏంటండి, వెళ్ళిపోతాయి. ఒక 100 వేసుకున్నా వెళ్ళిపోతాయి నోట్లోకి కదా. యమ్మీ ఐస్ క్రీమ్స్ చాలా బాగా నచ్చినాయి నాకు బైట్స్. ఎప్పుడు ఇవే ఎక్కువ తెచ్చుకుంటాను నేను బైట్స్. అసలు చాలా స్మూత్గా, టెక్స్చర్ కూడా చూడండి, వీటి టెక్స్చర్ కూడా ఎంత బాగుంటుందో, యమ్మీగా ఉంటుంది టేస్ట్ కూడా. సో క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా సూపర్. ఏమన్నా ఉంటుందా?
ఈరోజు మోస్ట్లీ నా వీడియోస్ అన్నీ బయటే చేశాను. చాలా ఇది చాలా బాగున్నాయి. సో ఇంకొకటి ఫైనల్ చాక్లెట్. కానీ ఎక్కువ హెల్త్కి మంచిది కాదు ఐస్ క్రీమ్స్. అది వింటర్లో. ఇప్పుడు సమ్మర్ కదా, పర్లేదు తినొచ్చు. సమ్మర్లో అంత అన్హెల్దీ కాదు ఐస్ క్రీమ్స్. సో ఇలాంటి చల్లవి కడుపులో వెళ్తేనే సో ఈ సమ్మర్లో మన టమ్మీ కొంచెం కూల్గా ఉంటుందన్నమాట. సో మీరు కూడా వీలైనంత వరకు కూల్ అంటే ఇవి ఐస్ క్రీమ్సే కాకపోవచ్చు, డ్రింక్స్ కానీ, అంటే డ్రింక్స్ అంటే ఏంటి, హెల్దీ డ్రింక్స్ లైక్ రూఅబ్జా ఇలాంటివి, సాఫ్ట్ డ్రింక్స్. అండ్ మోస్ట్లీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవి మీరు ట్రై చేయండి. సో టిష్యూ పేపర్ డబ్బు మా పిల్లలకి ఇచ్చేసానండి. లేకపోతే పిల్లలకి పెట్టకుండా నువ్వు తింటున్నావు అని అంటారేమో. వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతే నన్ను ఇలాగా మనశ్శాంతిగా ఇంత ఫ్రీగా నన్ను వదిలేరు వీడియోకి. లేకపోతే నన్ను వీడియో చేయనిస్తారా చెప్పండి ఇలాగా? వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతే నేను ఫ్రీగా చేసుకోగలనండి. లేకపోతే నన్ను వేసేస్తారు ఏంటి అని చెప్పేసి. సో మోస్ట్లీ జ్యూస్ ఇంకా ఇలాంటివన్నీ కూడా హోమ్ మేడ్, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే మీరు ప్రిఫర్ చేయండి. కోకోనట్ వాటర్ ఇలాంటివి. ఓకే, ఈరోజైతే నేను ఫినిష్ చేసేసాను. సో ఎంటీ ర్యాపర్స్ అనమాట. సో నేను ఈరోజు ఫినిష్ చేశాను. రేపు కూడా మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఎలా ఉంది అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మీ అభిప్రాయం గురించే కదా ఇంత కష్టపడేది. సో మీ అభిప్రాయం చెప్తే, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను ట్రై చేస్తాను. మోస్ట్లీ నాకు వీలైనంత వరకు. సో నాకు మీ అభిప్రాయాలు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను ఇలాగే మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో బయట కదా కుక్కలు అరుస్తున్నాయి, నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతాను. బాయ్, టేక్ కేర్. మళ్ళీ రేపు కలుద్దాం.